ఇవాళ ఈ మధ్య వచ్చే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఎవరిది ఓపెన్ చేసిన 10 మందిలో ఒక్కరిది. ఐ వాంట్ టు గివ్ మై కమ్బ్యాక్, ఐ వాజ్ ప్రేయింగ్ ఫర్ మై కమ్బ్యాక్ అన్నట్టు చాలా మంది స్టోరీస్ అయితే వస్తున్నాయి. బికాస్ ఆఫ్ సో మెనీ బ్యూటిఫుల్ ఎడిట్స్ ఆన్ కమ్బ్యాక్. అదొక రీజన్ ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా నిజంగానే కమ్బ్యాక్ ఇస్తుండొచ్చు మనకు తెలియదు. దే ఆర్ ఓన్లీ అబౌట్ 10% ఆఫ్ ది పీపుల్ అంతే. మిగతా వాళ్ళకి కమ్బ్యాక్ అంటే మీనింగ్ కూడా తెలియదు. వాళ్ళ గురించి తప్పుగా ఏం లేదు. దే ఆర్ ద పీపుల్ హూ వాంట్ టు స్టార్ట్ అంతే. కమ్బ్యాక్కి స్టార్టింగ్కి ఆస్మాన్ జమీన్ అంత ఫర్క్ ఉంటుంది. కమ్బ్యాక్ అంటే ఏమి, ఆల్రెడీ నువ్వు పాస్ట్లో వదిలేసిన పనిని కొత్తగా స్టార్ట్ చేసి అందులో నీ బెస్ట్ నువ్వు ఇవ్వడం దాన్ని కమ్బ్యాక్ అంటారు. స్టార్టింగ్ అంటే ఏంటి? ఇట్స్ ఏ న్యూ థాట్ దట్ విల్ స్టార్ట్ ఆన్ యువర్ మైండ్ అండ్ యూ నీడ్ టు పర్ఫార్మ్ ఇట్. కమ్బ్యాక్, స్టార్టింగ్ అవనేది 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. అవి స్టార్ట్ చేసేవాడి మైండ్ సెట్లో నేను ఇది సాధించాలి అని వస్తాడు. కమ్బ్యాక్ ఇచ్చేవాడి మైండ్ సెట్ నేను ఈసారి ఓడిపోకూడదు అని వస్తాడు. ఇద్దరిది 2 డిఫరెంట్ థాట్స్ అండ్ 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. రెండు ఒకటి కాదు. అలానే ఒక దాంట్లో ఉన్నవాడు ఒకటి చేయకూడదు, ఇంకోటి దాంట్లో ఉన్నవాడు ఇంకోటి చేయకూడదు అనేది అసలే కాదు.